రైతు సోదరులకి నమస్కారం అండి. రేఖా సీడ్స్ అండ్ పెస్టిసైడ్స్ వారి యూట్యూబ్ ఛానల్కి స్వాగతం. ఇదివరకు మనము మామిడిలో మెలకువలు అని ఒక వీడియో చేశాము. ఆ వీడియోకి గాను రైతులు చాలామంది అడిగిన సందేహాలు ఏమంటే కోడిపేను అనే సమస్య ప్రధానంగా ఉంది, పేనుబంక ఏం లేదు అని చెప్పారు. ఈరోజు వీడియోలో మనము ఆ కోడిపేను సమస్యను ఎలా అధిగమించాలి, ఎలాంటి కెమికల్స్ వాడుకుంటే కోడిపేను అనేది మనం అధిగమించవచ్చు అనే దాని గురించి తెలుసుకుందాము. ఈ కోడిపేను సాధారణంగా రసం పీల్చే జాతికి చెందినది. ఈ రసం పీల్చే జాతి వాటిని చంపడానికి నార్మల్గా థయోమిథాక్సమ్ అంటే మనకి విరివిగా దొరికేది అక్తారాన్ దొరుకుతుంది. థయోమిథాక్సము, తర్వాత పైముట్రోజెన్ను, తర్వాత ఇమిడాక్లోపిడ్ ఇలాంటి కెమికల్స్ వాడుకుంటే గిన మనం ఈ కోడిపేను సమస్యని అధిగమించవచ్చు. తర్వాత అదే వీడియోలో చాలామంది రైతులు అడిగినది ఏమంటే నీటి యాజమాన్య పద్ధతులు తెలుపగలరు అని అడిగారు. ఈరోజు మనం మామిడిలో నీటి యాజమాన్య పద్ధతులు ఎలా చేసుకోవాలి అనే దాని గురించి తెలుసుకుందాం. సాధారణంగా మనము నవంబర్ నెలలో వాడు పెట్టడానికి వాటర్ని అంటే నీటిని ఆఫ్ చేస్తాం మామిడి చెట్లకు. అదేవిధంగా మనకి ఎప్పుడైతే డిసెంబర్ ఎండ్ లేదా జనవరి టైంలో ఈ విధంగా మనకు స్టార్ట్ అవుతుందో, ఇక్కడ చూడండి, మొదటగా ఇలా స్టార్ట్ అవుతుంది. ఇలా స్టార్ట్ అయిన తర్వాత ఈ విధంగా మొగ్గలు వస్తాయి. ఈ విధంగా మొగ్గలు వచ్చినప్పుడు మనము డ్రిప్ ఉన్న రైతులైతే ప్రతి ఆల్టర్నేట్ డేస్ అంటే ఈరోజు పెడితే రేపు లేదు ఎల్లుండి అలా 2 రోజులకు ఒకసారి డ్రిప్ ద్వారా 1 గంట పాటు నీటిని అందించాలి. అదేవిధంగా డ్రిప్ లేని రైతులైతే 7 రోజులకు ఒకసారి అంటే వారం వ్యవధిలో ఒకసారి నీటిని ఇవ్వాలి. ఈ విధంగా నీటిని ఇచ్చినట్లయితే ఇక్కడ చూడండి, ఇదే విధంగా నీటిని ఈ రైతు పాటించడం వల్ల యూనిఫామ్ ఫ్లవరింగ్ అంటే ఒకేసారి ఫ్లవర్ ఎలా వచ్చిందో చూడొచ్చు మీరు. ఈ చెట్టు మొత్తం నీళ్లు ఈ దఫాలుగా ఇవ్వడం వల్ల ఇలా ఫ్లవరింగ్ వచ్చేసింది. ఇలా ఫ్లవరింగ్ వచ్చిన దాన్ని మనం సెట్ చేసుకోవడానికి ఏ మందులు వాడాలో, అదేవిధంగా ఇందాక మనం నీటి యాజమాన్య పద్ధతులు మాట్లాడుకున్నాం కదా. ఏ రైతు అయితే డ్రిప్ ఉందో ఆ రైతు నీరు ఎప్పుడైతే మొదటి రోజు ఇస్తున్నాడో ఆ రోజే డ్రిప్ ద్వారా 0.050 ఎకరాకి 3 కేజీల చొప్పున ఇవ్వాలి. ఒకవేళ డ్రిప్ లేని రైతు అయితే చెట్టు పాదుల దగ్గర 0.050 పొటాషు ఎకరాకి 3 నుండి 4 కేజీల చొప్పున పెట్టుకోవాలి. అదేవిధంగా చెట్టు ప్రకారం పెట్టుకోవాలి అంటే గిన దాని యొక్క వయసుని బట్టి పెట్టాల్సి ఉంటుంది. ఏదైతే చెట్లు 10 సంవత్సరాల పైన చెట్లు ఉన్నాయో వాటికి 1/4 కిలో, అదేవిధంగా వాటికంటే చిన్న చెట్లు అయితే వాటికి 150 నుండి 100 గ్రాములు ఈ విధంగా మేనేజ్ చేసుకోవాలి. పొటాష్ ఇవ్వడం ద్వారా ఏమవుతుంది అంటే ఆ వాటర్ ట్రాన్స్పోర్ట్ అనేది పెరుగుతుంది. ఎప్పుడైతే వాటర్ ట్రాన్స్పోర్ట్ అనేది పెరుగుతుందో మనకి అధిక శాతంలో పూత రావడానికి అవకాశం ఉంది. ఈ విధంగా 0.050 డ్రిప్ ద్వారా లేదా మొక్కలకు అందించడం ద్వారా 0.050 అంటే పొటాష్, దాని యొక్క పని ఏమంటే ట్రాన్స్లోకేషన్. ఇప్పుడు ఇక్కడ చూడండి, ఎప్పుడైతే ఈ ఆకుల్లో ఫుడ్ ప్రిపేర్ అయ్యి ఉంటుందో మనం పొటాష్ ఇచ్చినప్పుడు ఆ పొటాష్ ఈ ఆకుల్లో ఉన్న ఫుడ్ని తీసుకెళ్ళి ఇలా పూత పిందె రావడానికి ప్రేరేపిస్తుంది. ఈ విధంగా పొటాష్ అనేది తన యొక్క రోల్ని చూపిస్తుంది. ఇది వరకు మనం పూత వచ్చే దశ వరకు చూసుకున్నాము. ఇప్పుడు అదేవిధంగా పూత వచ్చిన తర్వాత చూసుకున్నట్టయితే ముఖ్యంగా మనం మామిడిలో దాని పూత గురించి ఇప్పుడు కొద్దిగా తెలుసుకుందాం. మామిడిలో పూత ఎలా ఉంటుంది అంటే 100 పూతలు వచ్చాయంటే అందులో మనకు పూత సెట్ అయ్యే శాతము 0.01%. అదేవిధంగా ఇంత పూతలు వచ్చినప్పుడు ఈ పూతను నిలబెట్టడం కూడా ఒక ప్రధాన సమస్య ఈ కాలంలో. అదేవిధంగా ఈ పూతలు బాగా నిలబడడానికి ఈ మధ్య కాలంలో మార్కెట్లో బాగా విరివిగా దొరుకుతున్న ప్రధాన మందులు వచ్చేసి వెలాగ్రో వారి ఎంసీ సెట్, అదేవిధంగా యూపీఎల్ వారి బ్రిక్, దాంతోపాటు ఇండోఫిల్ కంపెనీ వారిది ఇండోలైజర్. ఈ 3 మందులు ఏదో ఒక మందు మీరు ప్రధానంగా వాడుకున్నట్టయితే ఈ విధంగా ఫ్రూట్ సెట్టింగ్ అనేది మనం చేసుకోవచ్చు. ఈ ఫ్రూట్ సెట్టింగ్ అయ్యే వాటిలో కూడా మనకి ఫ్రూట్ సెట్టింగ్ ఎక్కడ చేసుకోవాలంటే ఇక్కడ చూడండి, ఈ కొన భాగంలో ఏదైతే ఫ్రూట్ సెట్ అయిందో ఇది సైజు వస్తుందని మనకు నమ్మకం లేదు, 100% నమ్మకం లేదు. అదేవిధంగా ఇక్కడ చూడండి, అదే ఈ పూతలు అయితే ఇక్కడ అయ్యాయి కానీ ఇవి ఖచ్చితంగా సైజులు వస్తాయి. ఈ విధంగా మీరు రైతులు పూత గమనించిన వెంటనే ఈ న్యూట్రియన్స్ వాడడం వల్ల ఫ్రూట్ సెట్టింగ్ అనేది మీరు ముందుగానే కొద్దిగా ముందు భాగాల్లో చేసుకోవచ్చు. ఈ విధంగా చివరి భాగంలో అవడం వల్ల ఇది ఉండొచ్చు లేదా ఊడిపోవచ్చు, ఏదన్నా జరగచ్చు. కాబట్టి రైతులు పూత వచ్చిన వెంటనే ఇందాక తెలిపినటువంటి ఎంసీ సెట్, వెలాగ్రో వారి ఎంసీ సెట్, యూపీఎల్ వారి బ్రిక్, దాంతోపాటు ఇండోఫిల్ వారి ఇండోలైజర్ ఈ మందుల్లో ఏదో ఒక మందుని వాడుకొని ఆ పూతను నిలబెట్టుకోవాలి. ఇంకా అదేవిధంగా ముఖ్యంగా ఉపయోగించవలసిన న్యూట్రియన్స్ ఏమిటంటే బోరాన్ ఎందుకు అవసరం అవుతుంది అంటే పుప్పటి రేణువులు తయారు చేయడానికి అవసరం అవుతుంది. పుప్పటి రేణువులు ఎందుకు కావాలి అంటే
మనకి పరాగ సంపర్కం అంటే పాలినేషన్ జరగడానికి పుప్పటి రేణువులే ప్రధాన కారణం. అదేవిధంగా ఆ కాయ బాగా నిలబడిపోవడానికి కాల్షియం ప్రధానమైన పాత్ర పోషిస్తుంది. కాబట్టి వేలాగ్రోవాలి క్యాల్బిట్సి అనేది 2 ml చొప్పున క్యాల్బిట్సి వాడుకోవాలి. బోరాన్ వాడుకోవాలి. ఇంకా అదేవిధంగా పొటాష్ అయితే ఎప్పుడైతే పూత ఇలా పిందె ఇలా సెట్ అయిందో ఈ స్టేజ్ నుండి పొటాష్ అనేది మీరు బాగా వాడుకోవాలి. ఈ విధంగా వాడుకున్నట్టయితే మీరు తగిన యాజమాన్య పద్ధతులు పాటించి అధిక దిగుబడులు సాధించవచ్చు. థ్యాంక్ యూ.